సంస్కృతి శీర్షికలో ఆచార్య కశిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈరోజు 7వ ప్రసంగం చేస్తున్నారు. మన సంస్కృతిలో గురువందనం అనే అంశంపై ఈరోజు ప్రసంగిస్తున్నారు. ఆచార్య కశిరెడ్డి వెంకటరెడ్డి గారికి స్వాగతం. సంస్కృతి సంపద ఛానల్ వీక్షిస్తున్నటువంటి బంధువులందరికీ నమస్కారం. మన సంస్కృతిలో గురువు గురువందనం అనే ఈ అంశం మీద ఎన్నో విషయాలు మన ముందు ఉన్నాయి. గురువు అనగానే ఒక పవిత్ర భావన ఈ సమాజంలో అనాదిగా ఉంది. గురు శబ్దానికి ఉన్నటువంటి అర్థం మనకు బోధ చేసేవారు. గు అంటే చీకటి అని, రు అంటే కాంతి అని. చీకటిని తొలగించి మనలో కాంతిని నింపేవారు, అంటే వెలుగును నింపేటటువంటి వారు గురువు అనేటటువంటి అర్థాలు ఉన్నాయి. అయితే మనకు తైత్తరీయ ఉపనిషత్తులో మనకు మన గ్రంథాలన్నీ గురువులే. వేదం మన గురువు. అంతేకాకుండా ఉపనిషత్తులు మనకు వేదాంతం అందించినాయి, అవి గురువులు. అలాంటి ఉపనిషత్తులలో గురువుకు వందనం అనేటటువంటి మాట, గురువు దైవము అనేటటువంటి మాట స్పష్టంగా మనకు కనిపిస్తుంది, వినిపిస్తుంది, పెద్దల వల్ల వినిపిస్తుంది. అంతేకాకుండా గురు పూర్ణిమ అనేటటువంటి మాట ఒకటి మనకు ప్రచారంలో ఉంది. అదొక పండుగగా జరుపుకుంటాం. వ్యాసుడు జన్మించినటువంటి రోజు ఏ ఆషాఢ శుద్ధ పౌర్ణమి ఉన్నదో ఆ పౌర్ణమి రోజును గురు పూర్ణిమ అనుకోవడం, అది పండుగగా జరుపుకోవడం, వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ, ఆషాఢ పూర్ణిమ అనేటటువంటి ఇన్ని విధాలుగా పిలుచుకోవడం అనేటటువంటిది ఉంది. అంటే వ్యాసుడు జగద్గురువు. ఆయన అందించినన్ని గ్రంథాలు, ఆయన అందించినన్ని పురాణాలు, ఆయన భారతీయ ఆర్ష సాహిత్యానికి చేసిన సేవలు మరెవరూ చేయలేదు అనేటటువంటి ఉద్దేశంతో ఎంతవరకు వెళ్ళిపోయినారు ఆయన శిష్యులు, అనుయాయులు. వ్యాసోచ్చిష్టం జగత్ సర్వం అన్నంతవరకు వెళ్ళిపోయారండి. భారతీయ సామాజిక జీవితంలోకి వచ్చినటువంటి ఏ సాహిత్యం అయితే సంస్కృతంలో వచ్చిందో అలా వచ్చినటువంటి సాహిత్యంలో వేదాలను విభజించారు. అనంతావై వేదాహ అని. అంటే అనంతములైనటువంటి వేదములను విభజించి మనకు అందించినటువంటి వల్ల వేదవ్యాస భగవానుడు అనే పేరు ఆ స్వామికి వచ్చింది. వ్యాస మహర్షి, వ్యాస భగవానుడు, వ్యాసముని, వేదవ్యాసుడు, బాదరాయణ వ్యాసుడు అని ఇన్ని పేర్లతోటి పిలువబడేటటువంటి ఆ పరాశర పుత్రుడైనటువంటి కృష్ణద్వైపాయనుడైనటువంటి వేదవ్యాస మహర్షియే మనకు గురువుగా, జగద్గురువుగా అష్టాదశ పురాణాలు అందించినటువంటి మహాతత్వవేత్తగా మన కళ్ళ ముందు నిలిచారు. అనంతములైనటువంటి వేదాలను 4 భాగాలుగా చేసి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము అనే 4 వేదాలుగా విభజించి మనకు అందించారు. కాబట్టి ఆ అందించినటువంటి వేదాలలో మనకు కనిపించకుండా పోయినవి ఎన్నో కాక మిగిలిన వేదాలు ఇవాళ మన కళ్ళ ముందు ఉన్నాయి. వాటికి ఒక విద్యారణ్యుడు, ఒక మాధవాచార్యులు, ఆ తర్వాత ఒక మహర్షి దయానందుడు, ఇంకా ఎందరెందరో రాసినటువంటి వ్యాఖ్యానాల వల్ల అవి మనకు అర్థమవుతున్నాయి. అలాంటి వేదవ్యాసులు జన్మించినటువంటి రోజును వ్యాస పూర్ణిమగా, గురు పూర్ణిమగా భావించి ఆ రోజు గురువందనం చేసుకుంటాం. గురువందనం అని అంటే గురువు చెప్పిన దానిని అనుసరిస్తే గురువందనం చేసినట్టే లెక్క. కాబట్టి ఆ రోజు నుంచి మొదలెట్టుకొని మనకు గురువులను సన్మానించడం, గౌరవించడం, వారు చెప్పిన మాట ప్రకారం నడవడం, బుద్ధి చెప్పువాడు గుద్దితేనేమయా అన్నంత వరకు వెళ్ళిపోయినటువంటి స్థితి. అంటే వేమన గారు అంటారు, యోగి వేమన. కాబట్టి బుద్ధి చెప్పినవాడు కొట్టి చెప్పినా సరే మనం వినాల్సిందే. ఎందుకంటే బుద్ధి మనం నేర్చుకోవాలి కదా. మనస్సు పరిపరి విధాలే పోతుంది, చిత్తం 2 విధాలు అక్కడ ఇటు పరిగెత్తుతుంది. బుద్ధి అవి పరిగెత్తకుండా సత్యం ఏదో నిరూపిస్తుంది. కాబట్టి మనస్సు, చిత్తం, బుద్ధి అనేటటువంటి వీటి ద్వారా
మానవ వికాసం జరుగుతుంది. ఈ బుద్ధి తర్వాత వచ్చేటటువంటి ఏ ఆధ్యాత్మిక శక్తి అయితే ఉందో, మనస్సు, చిత్తము, బుద్ధి అనేటటువంటి వీటి ద్వారా కలిగేటటువంటి ఒక శక్తి, విజ్ఞానము, బుద్ధి ద్వారా వచ్చేటటువంటి విజ్ఞానము. ఆ తర్వాత మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనబడే ఈ 4 అంతరంగ చతుష్టయం అంటారు ఆదిశంకరాచార్యులు. ఈ 4 కూడా బయటికి ఎక్కడ కనిపించవు, లోన్నే ఉంటాయి. ఆ లోన్నే ఉంటే ఈ 4ంటిని కూడా వికసింపచేయడం, అందులో ఏది సత్యమో ఏది నిత్యమో అది నిరూపింపజేసి ఆ మార్గంలో మనల్ని నడిచేటటువంటి విధంగా చేసినటువంటి ఆ పరమ గురువులకు వందనం చేస్తాం. ఆ కారణంగానే తైత్తిరీయోపనిషత్తులో మాతృదేవోభవ అని తల్లిని దైవముగా భావించి నమస్కరిస్తాం. అదేవిధంగా పితృదేవోభవ, మనకు మొదట అక్షరాలు నేర్పిన, మనల్ని ఎత్తుకొని మనల్ని కని పెంచడానికి ఆధారభూతమైనటువంటి తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళిద్దరికి పితృదేవోభవ, తండ్రికి నమస్కరిస్తాం. మరి ఈ భౌతికమైనటువంటి శరీరం ఇచ్చిన తర్వాత మనకు జ్ఞాన శరీరాన్ని ఎవరిచ్చారు? ఆచార్య దేవోభవ అని చేతి దండం పెట్టుకుంటాం గురువు గారికి. ఎందుకంటే వాళ్ళు దిద్దబెట్టించిన కాదు, ఏ భాషలో ఉన్నటువంటి అక్షరాలు ఆ భాషలో ఉన్నటువంటి గురువు మనకు నేర్పినా. అంతేకాకుండా కేజీ టు పీజీ అనే ఓ మాట ఇవాళ మనం వింటూ ఉంటాం. కేజీ టు పీజీ అంటే బాలశిక్ష దగ్గర నుంచి పరిశోధన వరకు ఉన్నటువంటి అనేక తరగతుల్లో అధ్యయనం, అనుశీలనం, పరిశీలనం, తర్వాత విషయం తెలుసుకోవడం, తెలుసుకున్నటువంటి దాన్ని చెప్పేంత వరకు మనకు మార్గదర్శనం చేసినటువంటి పరమ గురువులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా చేతి మనం దండం పెట్టుకుంటాం. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని మనకు చూపించింది వాళ్ళు. ఆ కారణంగా ఆచార్య దేవోభవ, గురుదేవోభవ అని, ఆ తర్వాత అతిథి దేవోభవ అని చెబుతూ నేర్చుకున్న తర్వాత వెళ్ళేటటువంటి సందర్భంగా మాతృదేవోభవ, పితృదేవోభవ అంటే పాఠశాలను వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు, అంటే పూర్వం ఆశ్రమ విద్యను పూర్తి చేసుకొని వెళ్ళేటటువంటి సందర్భంగా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇతరాని అని ఈ విధంగా పలికించి బయలుదేరతాడు శిష్యుడు. అంటే విద్యాశ్రమాన్ని తాను వదిలిపెట్టి, అంటే యూనివర్సిటీ చదువు పూర్తి అయిన తర్వాత బయటికి వెళ్ళడం, లేదా డిగ్రీ చదువు పూర్తి అయిన తర్వాత డిగ్రీ కళాశాల నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఈ విధంగా అని వెళ్ళాలి. మంచి పనులే నేను చేస్తాను, చెడు పనులు నేను చెయ్యను, నేను నేర్చుకున్నది లోకానికి చెబుతాను, తెలియజేస్తాను, నేనే జ్ఞానాన్ని నాకు గురువులు అందించారో ఆ జ్ఞానంతో జీవిస్తాను అనేటటువంటి విధంగా బయటికి వెళ్ళడం. భారతీయ సమాజంలో ఈ సనాతన ధర్మంలో ఆచార్యుడు, గురువు, దేశికుడు, అధ్యాపకుడు అనేటటువంటి ఇన్ని పేర్లు గురువుకే చెందుతాయి. ఆచార్యుడు తానెట్లా ఆచరిస్తాడో, ఏ ధర్మాన్ని ఆచరిస్తున్నాడో, ఏ గుణశీలాల బట్టి నడుస్తున్నాడో, ఏ కర్తవ్య కర్మను ఆయన చేస్తున్నాడో అది సరిగ్గా ఆచరించేటటువంటి వాడు ఆచార్యుడు. అంటే స్కాంద పురాణంలో ఉన్న గురుగీతలో చెప్పినటువంటి అనేక అంశాలు ఉన్నాయి గురువు ఎలా ఉండాలి అనేటటువంటిది. కాబట్టి ఆ విధంగా నడిచేటటువంటి వాడు ఆచార్యుడు, ఆయన్నే గురువు. అందువల్ల గురువు అనేటటువంటి పేరు. ఆ గురువు కూడా మనము గుకారస్యంధకారస్య రుకారో తన్నిరోధక అంధకార నిరోధిత్వం గురురిత్యభిధీయతే. ఆచార్యుడు ఆచారాల ప్రకారంగా ఉండేటటువంటి వాడు. గురువు అనేటటువంటి పదానికి గుకారము అంధకారమని, రుకారము తన్నిరోధక అంటే చీకటిని తొలగించడం, అంధకారము అజ్ఞానానికి గుర్తు. అందువల్ల చీకటిని తొలగించే గురువు వెలుగు. అది రు శబ్దానికి ఉన్నటువంటి, రుకారానికి ఉన్నటువంటి అర్థం ఏంటి అంటే నిరోధకము, అంధకారాన్ని నిరోధకము. చీకటిని నిరోధించేది ఏది? వెలుతురు. రు అంటే వెలుతురు. అంధకార నిరోధిత్వం, అంధకార నిరోధిత్వం చీకటిని ఆపేది కాబట్టే, ఆపుతారు కాబట్టే గురురిత్యభిధీయతే, వారిని గురువు అంటారు. గురువుకి ఇది అర్థం అండి. అంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానాంధకారాన్ని దూరం చేసి జ్ఞానపు వెలుగులను, జ్ఞానపు కాంతిని, జ్ఞానకాంతిని మనలో నింపేటటువంటి వారు గురువు అని అర్థం. దేశికుడు
దేశీ పద్ధతులను సంప్రదాయాలను ఆచరిస్తూ మనకు భగవంతుని వైపుగా నడిచేట్టుగా చేసేటటువంటి వాడు, ఆ విష్ణుమూర్తి వైపుగా నడిచేట్టు చేసేటటువంటి ఆ గురువు దేశికుడు అని పిలువబడతాడు. అధ్యాపకుడు ఈ పేరు కూడా బాగా ప్రచారంలో ఉన్నది. గురువు, ఆచార్యుడు, దేశికుడు అయిన తర్వాత అధ్యాపకుడు. ఉపాధ్యాయుడు, అధ్యాపకుడు అధ్యయనం తాను చేస్తూ అధ్యాపనం చేయించేటటువంటి వాడు అధ్యాపకుడు. ఉపాధ్యాయుడు మనకు సమీపంలో ఉండి అధ్యయనం చేయించేటటువంటి వాడు ఉపాధ్యాయుడు అని. అందువల్ల ఆ విధంగా ఇన్ని పదాలు ఉండంగా కూడా ఇంకా ఆధునిక కాలంలో మరికొన్ని పదాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతీయ పదాలలో పంతులు గారు అనేటటువంటి మాట కూడా ఉంది అధ్యాపకునికి. అంటే మనకు చదువు చెప్పేటటువంటి గురువు గారిని పంతులు గారు అని అంటుంటారండి తెలుగునాట కొన్ని జిల్లాలలో. పంతులు అనేటటువంటి మాట పండితులు అనేటటువంటి పదం నుంచి వచ్చింది. అందులోనే డి లోపించిపోయి పంతులు అనేటటువంటి పదం అయిందండి. ఆ తర్వాత టీచర్, టీచ్ చేసేవాళ్ళు టీచర్, ఇంగ్లీష్ పదం ఆ విధంగా వచ్చింది. మౌలీ సాబ్ అనేటటువంటివి ఉర్దూ మొదలైనటువంటి పదాల నుంచి వచ్చిన ఇట్లాంటివి. మామూలుగా జన వ్యవహారంలో ఉన్నది మా సారు మా సారు మా సారు అనుకుంటారండి పిల్లలు. కాబట్టి ఎన్ని పదాలు ఉన్నాయి చూడండి గురువు గారికి. అది ఆచార్యుడు, గురువు, దేశికుడు, అధ్యాపకుడు, ఉపాధ్యాయుడు, పంతులు గారు, టీచరు, మౌలిసాబు, సారు, ఆయా భాషలలో ఇంకా అనేక రకాలైనటువంటి భాష, ఏ భాషలో ఏ పేరున్నా కానీ ఆయన గురువే. కాబట్టి ఆ గురువు గారికి వందనం చేయడం అంటే అర్థం ఏంటి అంటే గురువు చెప్పిన దానిని అనుసరించడం. గురువు ఏ గ్రంథాలు ఆధారంగా చెప్పాడో ఆ గ్రంథాలు మన జ్ఞానాన్ని అందించాయి కాబట్టి ఆ గ్రంథాలను అనుసరిస్తే కూడా గురువుకు నమస్కరించినట్టే లెక్క, గౌరవించినట్టే లెక్క. కాబట్టి ఈ విధంగా ఏ ఆషాఢ పౌర్ణమి నాడు వ్యాస పౌర్ణమి అనే పేరిట, గురు పూర్ణిమ అనేటటువంటి పేరిట ఒక పండుగగా జరుపుకునేటటువంటి ఒక ఆచారం భారతదేశంలో అనాది కాలం నుంచి వచ్చింది. అది వేదవ్యాస భగవానుని వల్ల వచ్చింది. వేదవ్యాసుల వారిని భారతాది గ్రంథాలు రాసిన తర్వాత మనకు తెలుసండి, ఆయన అష్టాదశ పురాణాలు రాశాడు, అష్టాదశ ఉప పురాణాలు రాశాడంటే ఆయన చెప్పాడు, లోకంలోకి వచ్చాయి. మద్వయం భద్వయం చైవ భర్త్రయం వా చతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని ప్రత్యక్షతే అని. మద్వయం మకారంతో 2 పురాణాలు, మత్స్య పురాణం, మార్కండేయ పురాణం. మద్వయం భద్వయం భకారంతో 2 పురాణాలు, దేవి భాగవతం. భ్రత్రయం ప్రకారంతో 3 పురాణాలు, బ్రహ్మపురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం. చతుష్టయం వకారంతో 4 పురాణాలు, విష్ణు పురాణం, వాయు పురాణం, వామన పురాణం, వరాహ పురాణం. చతుష్టయం అనాపలింగ కూస్కాని, అనాపలింగ కూస్క. ఈ ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క పదం, ఒక్కొక్క పురాణం పేరు. ఆ అగ్ని పురాణం, నా నారద పురాణం, పా పద్మ పురాణం, లింగ పురాణం, గా గరుడ పురాణం, కు కూర్మ పురాణం, స్కా స్కంద పురాణం. మొత్తం 18 మహాపురాణాలండి ఇవి. ప్రతి పురాణంలో కూడా ఒక మూల దైవము ఆధారంగా పురాణం నడుస్తుంది. మిగతా దేవతలందరూ కూడా ఆ దైవం చుట్టూరా ఉంటారు. మానవులు, దేవతలు, రాక్షసులు, ఈ వారి వారి స్వభావాలను బట్టి వచ్చినటువంటివి అందరూ కూడా మానవులే. దివ్య భావాలుండి ఒక చిన్న ఉదాహరణ ఉందండి. ఈ ముగ్గురికి ఈ విధంగా 3 భావాలు కలగడానికి కారణం ఏంటి అంటే ఒకే వ్యక్తికి 3 భావాలు అంటే మానవునికే ఈ 3 గుణాలు ఉన్నాయి. మానవులు ఏం చేస్తారు, దేవతలు ఏం చేస్తారు, రాక్షసులు ఏం చేస్తారని చెప్పడానికి చిన్న ఉదాహరణ ఉంది ఒకటి. బ్రహ్మదేవుడు ఈ ముగ్గురిని భోజనానికి పిలిచాట, మానవుల్ని, దేవతలను, రాక్షసులను. అంటే ఆయా గుణాలను బట్టి వాళ్ళు అట్లా పిలువబడుతున్నారని. అయితే ఎవరి గుణాలు ఏమిటి అంటే అందరిని భోజనానికి పిలిచి కూర్చున్న తర్వాత ఒడ్డన కొద్ది ఆలస్యంగా చేశారు. అందరూ ఏకకాలంలో భోజనం చేయండి అని అన్నారు. మామూలుగా ఓ మంత్రం చదివి భోజనం చేయడం అనేటటువంటిది బ్రహ్మార్పణం, బ్రహ్మభిర్ బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అని ఇట్లాంటి కొన్ని శ్లోకాలు చదివి భోజనానికి కూర్చుంటారు సంప్రదాయాన్ని అనుసరించి. అలాగే కూర్చున్నారు. భోజనం చేద్దామని భోజనం ఉన్నటువంటి పళ్ళెంలో చేయి పెట్టేవరకల్లా ఆ చేతి కుడి చేయి కట్టెసరిసిపోయింది. కట్టెసరిసిపోవడం అంటే ఇక్కడ మోచేతి దగ్గర చేయి వంగడం లేదు, నోటి దగ్గరికి రావడం లేదు. అయ్యో కుడి చేయి ఇట్లా అయిపోయింది అని అనుకొని ఎడమ చేయి పెట్టారు రాక్షసులు. ఎడమ చేయి కూడా కట్టెసరిసిపోయింది. దాంతో వాళ్ళు వెల్లకిలా పడి కాళ్ళు 2 వెనుకకు పడేసి పళ్ళెం మీద మూతి పెట్టి నోరు పెట్టి తినడం మొదలెట్టారు పశువులాగా.
రాక్షసులు ఆ విధంగా. మానవులు ఏం చేశారు? పరస్పరం ఒకరికొకరు ఎదురుగా కూర్చొని ఎవరి తమ పళ్ళెంలో తీసి ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తికి అందిస్తున్నారు. ఎదురుగా ఉన్న వ్యక్తి ఈయనకు అందిస్తున్నాడు. ఇది మానవులు చేస్తున్నటువంటిది. అంటే పరస్పర సహకారం మానవులు చేస్తుంటే తమ కడుపు నిండితే చాలు, సర్వ దారిద్ర్యాలు పోయినట్టే అన్నట్టుగా రాక్షసులు తమ కడుపు నింపుకుంటున్నారు. మరి దేవతలు ఏం చేస్తున్నారు? దేవతలు తినడం లేదు. దేవతలు ఒకరికి ఇచ్చేవాళ్లే, అందుకే దివ్యులైనారు వాళ్ళు. ఇచ్చేవాళ్లే తప్ప తాము ఏది స్వీకరించరు. ఎవరా దేవతలు అంటే పృథ్వీ, అప్, తేజో, వాయువు, ఆకాశాలు. పృథ్వీ ఏమైనా తింటుందా? అప్పు నీరు ఏమైనా, వరుణుడు జలదేవత ఏమైనా తింటాడా? వాయువు గాలి ఏమైనా తింటాడా? ఏది లేదే, గాలి మనకి ఇస్తాడు, వరుణదేవుడు వాననిస్తాడు, భూమి పంటల్ని ఇస్తుంది, ఆకాశం శబ్ద గుణకంగా ఉండి వెలుతురునంతా మనకు ఇచ్చేటటువంటి విధంగా అది సిద్ధమై ఉన్నది. వాటి పృథ్వీ, అప్తేజో, వాయువు, ఆకాశాలు అనబడే ఇవి స్వీకరించో వారికి ఇస్తాయి. కాబట్టి దేవేంద్రాది దేవతలుగా పేరున్నటువంటి ముక్కోటి దేవతలు అనేటటువంటి వాళ్ళు కూడా వాళ్ళు ఒకరికి ఇచ్చే వాళ్ళే తప్ప తాము తీసుకునే వాళ్ళు కాదు. కాబట్టి ఖాళీ అవుతున్న మానవుల పళ్ళేలలోనూ తర్వాత రాక్షసుల పళ్ళేలలోనూ ఆహారాన్ని నింపుతూ వస్తున్నారు వాళ్ళు. ఇవి దేవతలు ఎవరు, మానవులు ఎవరు, ఆ తర్వాత రాక్షసులు ఎవరు అని చెప్పడానికి బ్రహ్మదేవునికి సంబంధించిన ఒక చిన్న కథ. కాబట్టి వీళ్ళకందరికీ గురువులు ఉన్నారండి. మానవులకు గురువులు ఉన్నారు, దేవతలకు గురువు బృహస్పతి ఉన్నాడు, రాక్షసులకు శుక్రాచార్యుడు గురువు ఉన్నాడు. అయితే ఆ పురాణాల్లో ఉన్నటువంటి ఆ గురువులందరినీ భావించి గురువు అంటే సామాన్యుడు కాడు అనేటటువంటి ఒక గొప్ప శ్లోకాన్ని భారతీయ సమాజం తన వంతుకు తెచ్చుకుంది. తాను ఆ విధంగా చెప్పుకుంటూ వస్తుందండి. ఎంత గొప్పగా అంటే గురువు భగవంతుడే అన్నంతగా ప్రచారంలోకి వచ్చినటువంటి శ్లోకం అది. అందరికీ నోటికి వచ్చేటటువంటి శ్లోకం. గురుర్ బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు ఏమిటి అంటే గురువు బ్రహ్మ, సృష్టి చేసేటటువంటి వాటితో సమానం. గురువు విష్ణువు, సృష్టి అయిన ఈ సృష్టిని నిలపడను అనే చేసేటటువంటి విష్ణు తుల్యుడు గురువు. గురుర్దేవో మహేశ్వర, గురువు మహేశ్వరుడు. అంటే సృష్టి అయ్యింది, సృష్టి అయిన తర్వాత నిలకడ ఉన్నది, ఈ నిలకడలో అంతా మంచి నడుస్తుంది. కానీ ఈ నిలకడగా ఉండి సృష్టి స్థితి అంతా బాగానే ఉంది, కానీ కొన్ని చెడు ఆలోచనలు వచ్చినాయి ఈ మానవుల్లో, ఈ ప్రాణుల్లో. ఈ చెడు ఆలోచనలను దూరం చేసేటటువంటి వాడు, చెడును నాశనం చేసేవాడు లయకారుడు మహేశ్వరుడు. కాబట్టి మనలో ఉన్నటువంటి మంచిని నిర్మాణం చేసేటటువంటి, మంచిని సృష్టి చేసేటటువంటి గురువేమో బ్రహ్మతుల్యుడు, మనలో వచ్చినటువంటి ఆ మంచిని స్థిరంగా నిలిపేటటువంటి గురువేమో విష్ణుతుల్యుడు, ఆ తర్వాత మనలోకి వచ్చినటువంటి చెడును దూరం చేసేటటువంటి ఆ గురువేమో మహేశ్వర తుల్యుడు, శివతుల్యుడు అని. ఎంత బాగుంది చూడండి. అంటే సృష్టి స్థితి లయకారులు మన వికాసానికి ఈ విధంగా దోహదం చేస్తారు అనేది ఒక అర్థం రాగా, గురువే మనకు ఈ బోధ చేస్తాడు. మనలో మంచిని సృష్టించేటటువంటి గురువు విష్ణువు, మనలో మంచిని స్థిరంగా ఉండేట్టుగా నిలిపేటటువంటి గురువు విష్ణువు, మనలో మంచిని నిర్మించేటటువంటి గురువు బ్రహ్మ, మనలో మంచి స్థిరంగా ఉండేట్టుగా చేసేటటువంటి గురువేమో విష్ణువు, మనలోకి ఏదైనా చెడు వస్తే ఆ చెడును దూరం చేసేటటువంటి గురువేమో శివుడు. కాబట్టి అలాంటి గురువుకు నమస్కారము. ఈ మూడు గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఈ ముగ్గురిని సృష్టించి మనకు పంపించి ఈ ప్రపంచానికి మేలు చేస్తున్నటువంటి ఎవరంటే పరబ్రహ్మము. బ్రహ్మము, పరబ్రహ్మము ఏ పేరు ఎట్లా పిలిచినా ఒకటేనండి. కాబట్టి నిరాకారుడైనటువంటి ఆ పరబ్రహ్మము సాకారుడైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సృష్టించి ఒకరి సృష్టికర్తగా, ఒకరు సృష్టి నిలిపేటటువంటి వారుగా, ఒకరు సృష్టిని లయం చేసేటటువంటి వారుగా చేసినాడు. కాబట్టి మనలో కూడా గురువు ఆ విధంగా చేస్తాడు. కాబట్టి గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వర తుల్యుడు అనేటటువంటిది. సాక్షాత్ పరబ్రహ్మమే గురువు అని. ఎంత సమున్నతమైనటువంటి గౌరవం, ఎంత పవిత్ర భావన ఈ సమాజం గురువుకి ఇచ్చిందో చూడండి. కాబట్టి అలాంటి గురువు గొప్పవారు. పౌరాణిక యుగంలో ఒక్కసారిగా మనం చూస్తే పురాణ గురువులలో ఒక వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, అగస్త్యుడు, వ్యాసుడు, ధౌమ్యుడు, బృహస్పతి, శుక్రాచార్యులు
వీళ్ళందరూ కూడా కృతత్రేతాది యుగాలలో మనకు కనిపించేటటువంటి కృతత్రేత ద్వాపర యుగాల్లో కనిపించినటువంటి పౌరాణిక గురువులు ఎవరెవరు ఏం చేశారు అనేటటువంటిది అది ఒక్కొక్కరికి ఒక పెద్ద గాథ. అంటే ఏ గురువు ఎవరిని ఏ విధంగా తీర్చిదిద్దారు. వశిష్ఠుడు ఎట్లాగా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు చదువు నేర్పాడు ఆశ్రమంలో. విశ్వామిత్రుడు ఏ విధంగా రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు ముఖ్యంగా రామలక్ష్మణులకు బల అతి బల అనేటటువంటి విద్యను నేర్పాడు. జృంభకాది అస్త్రాలను ఇచ్చాడు. వాళ్లను అస్త్రశస్త్రాలు ధరించేటటువంటి వారుగా ఉండి దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు ప్రేరేపించాడు. వారి కళ్యాణం కూడా తానే కారకుడయ్యాడు. ఆ విధంగా అగస్త్యుడు ఆశ్రమంలో ఆశ్రయం ఇవ్వడమే కాకుండా రావణ సంహారంలో ఆదిత్య హృదయాన్ని బోధించిన పరమ గురువు అయినాడు. రావణ సంహారానికి నిజంగా ఆదిత్య హృదయం రామచంద్రునిలో అపూర్వమైనటువంటి శక్తిని ప్రసాదించింది. ఇక వ్యాసుల వారు సరే ఇప్పుడే చెప్పుకున్నాం 18 పురాణాలు అందించిన అష్టాదశ పురాణాన్ని కృత్వ సత్యవతి సుధ అని. ధౌమ్యుడు పాండవుల యొక్క గురువు, బృహస్పతి దేవతలకందరికీ గురువు, శుక్రాచార్యుడు రాక్షసులందరికీ గురువు. కాబట్టి ఇలాంటి గురువు పౌరాణిక యుగంలో ఏ సందర్భంలో ఎవరేం చేశారనేది రామాయణ భారత భాగవత ఇతర పురాణాది గ్రంథాలలో వాళ్ళు ఎవరెవరిని దివ్య జ్ఞానమూర్తులుగా తీర్చిదిద్దారు అనేటటువంటిది ఆ గురువులందరికీ కూడా నమస్కరిస్తాం. ఏ పురాణంలో ఏ కాలంలో అంటే ఏ యుగంలో, కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం ఏ యుగంలో వచ్చిందైనా కానీ కలియుగంలో ఎంత అవసరము, ఆనాడు వచ్చినటువంటి మంచిని వాళ్ళ మనం ఎట్లా స్వీకరిస్తాము. ఉదాహరణ గజేంద్రుని రక్షించాడు అనేటటువంటిది ఉన్నదనుకోండి. ఇవాళ గజేంద్రునితో సమానంగా దీనంగా తాను బలహీనంగా ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా కానీ ఆపదల్లో ఉంటే రక్షించినటువంటి వారెవరు? ప్రభువు. అధికారంలో ఎవరున్నారా వారు. అధికారంలో ఉన్నటువంటి ప్రభువు చెబితే పోలీస్ వ్యవస్థ కానీ మిలిటరీ వ్యవస్థ కానీ రక్షణకు వస్తుంది కదా. బలమున్నటువంటి వ్యక్తి రక్షిస్తాడు కదా. కాబట్టి అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి రక్షించాలి అనేటటువంటిది గజేంద్ర మోక్షం చెప్పేటటువంటి కథ సందేశం. అందువల్ల ఆయా పురాణాల్లో ఆ కాలంలో ఉన్నటువంటివి ఏవైతే వచ్చినాయో వాటిల్లో ఏ సందేశం ఇవాళ మనం స్వీకరించాలో. ప్రహ్లాదుని కథే ఉందండి, గురువులు చెప్పారు. కానీ ఆయనలో నాలాగనే ఈ ప్రపంచమంతా అనుకునేటటువంటి ఒక భావన కలిగిందా లేదా? గురువులు చెప్పినటువంటి ఆలోచనల వల్ల వచ్చిందే కదా. నారదుడే గురువై బోధించాడు. తల్లి గర్భంలో ఉండంగానే, లీలావతి గర్భంలో ఉండంగానే నారదుడు బోధించినటువంటి బోధల కారణంగా జన్మించిన తర్వాత ప్రహ్లాదునికి తనయందు నఖిల భూతములందు నొకవంగి సమహితత్వంబున జరుపువాడు, పెద్దల పొడగన్న భృత్యుని కైవడి చేరి నమస్కృతులు చేయువాడు, కన్నుదోయికి అన్య కాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు అని ఈ విధంగా ప్రహ్లాదుని యొక్క గుణశీలాలు చెప్పబడ్డాయి కదా. అవి గురు ప్రబోధాలే కదా. చిన్నప్పుడు ఇవన్నీ వచ్చాయి కదా. కాబట్టి ఆ కాలంలో చెప్పబడ్డది ఈ కాలంలో ఎందుకు అక్కరొస్తుందంటే నాతోటే మిగతా అందరు సమానం. నాలో ఉన్న ఆత్మ ఏదైతే ఉందో అందరిలో ఉన్న ఆత్మ అదే ఒకటే. ఈ ఆత్మ ఒక్కటి కాబట్టి సర్వ ప్రాణుల్లో ఉన్నటువంటి ఆత్మ నాలో ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే కాబట్టి సర్వ ప్రాణి సమానత్వం అనేటటువంటి ఆలోచన కలుగుతుంది. జగద్గురు అయినటువంటి కృష్ణం వందే జగద్గురు అని అంటాం కదండి. అలా కృష్ణం వందే జగద్గురు అంటున్నటువంటి దాని వెనుక ఉన్న అర్థం ఏంటిది? సర్వభూత స్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. సర్వ ప్రాణుల్లో ఉన్నటువంటి ఆత్మ నాలో ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే అని ఎవరైతే భావిస్తారో అతడు నిజమైనటువంటి సమరసతావాది సమదర్శనుడు. అది ఎంత బాగుందండి. కాబట్టి ఇలాంటి బోధలు ఎవరు చేశారో అందుకే కృష్ణం వందే జగద్గురుం వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అని కృష్ణ పరమాత్మను భావిస్తాం కదా జగద్గురువుగా. కాబట్టి పౌరాణికమైనటువంటి గురువులు అందరూ కూడా వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, అగస్త్యుడు, వ్యాసుడు, ధౌమ్యుడు, బృహస్పతి, శుక్రాచార్యులు వీళ్ళందరూ కూడా గురువులు మార్గదర్శనం చేసినటువంటి వారే. అంతేకాదండి, శుక్రాచార్యుల దగ్గర ఉన్న మృత్సంజీవని విద్యను నేర్చుకోవడానికి దేవతలు పంపినటువంటి కచుడు అనేటటువంటి ఆయన వచ్చి ఆ విద్య తాను నేర్పినటువంటి శుక్రాచార్యుడు మరణిస్తే శుక్రాచార్యులు మరణం తర్వాత అతన్ని కచుడు బ్రతికించి
ఆ విద్యను అదివరకు తాను నేర్చుకున్న విద్యతో బ్రతికించి వెళ్ళిపోతాడండి. అంటే శిష్యుడు గురువును బతికించడం. ఏ గురువు తనకు నేర్పాడో ఆ గురువును బ్రతికించడం కచుడు చేశాడు అన్నటువంటి కథ కూడా మనము మహాభారతంలో మృత సంజీవని సందర్భంగా వింటామండి. అంతేకాదండి, ప్రకృతి కూడా మనకు గురువు. సూర్యుడు కూడా గురువు అయ్యి ఏం బోధ చేశాడు, హనుమంతుడికి నవవ్యాకరణ పండితుడు అయ్యేట్టుగా చేశాడని కథ ఉంది కదా. వాటి ప్రకృతి కూడా గురువు అవుతుంది అనేది. ఆ సూర్యుడు సుగ్రీవునిగానే అవతరించినటువంటి సందర్భంగా ఆ సుగ్రీవునికి హనుమంతుడు అంటే ఎక్కడ సూర్యుని దగ్గర తాను ఏమి నేర్చుకున్నాడో ఆ నేర్చుకున్నటువంటి దానికి అనుగుణంగా సూర్యుడే సుగ్రీవుడుగా అవతరిస్తే ఆ సుగ్రీవునికి మంత్రిగా హనుమంతుడు ఉన్నాడండి. అంటే ఎక్కడి గురుబోధ ఏ విధంగా హనుమంతుడు సుగ్రీవుని దగ్గర ఉండడానికి కారణభూతమైందో చూడండి. ఇలాంటివి మనం అధ్యయనం చేస్తూ వెళితే తెలుస్తుంది. అంతేకాకుండా గురువు మర్యాద నిలిపినటువంటి శిష్యుడు అర్జునుడు. శిష్యస్తేహం షాది మాంత్వాం ప్రపన్నం అని తాను సందేహాస్పదమైన మనసుతో ఉంటే, నేను శిష్యుణ్ణి, మీరు చెప్పింది ఆచరిస్తా, సందేహంతో ఉన్నాను అని అంటే మొత్తం 700 శ్లోకాల భగవద్గీత కదండి జగద్గురువు బోధించింది. ఇవాళ యునెస్కో మనకు ప్రతిష్టను కలిగించే ఒక నాట్య శాస్త్రాన్ని, ఆ తర్వాత ఈ భగవద్గీతను మనకు అందించే గొప్పతనం గుర్తించడం అనేటటువంటి జరిగింది కదా. భారతదేశానికి ఇది ఒక మహత్తరమైనటువంటి గౌరవం లభించింది కదా. అలాంటి గీతను, అలాంటి నాట్యశాస్త్రాన్ని అందించిన భరతముని మన గురువు. నాట్యం ఏ విధంగా ఎలా ఎలా ఉండాలి అనేది చెప్పినటువంటి గురువు. కర్మయుగము, భక్తి యుగము, జ్ఞానయుగము, ధ్యాన యుగము, విషాద యోగం నుంచి మోక్ష సన్యాస యోగం వరకు ధర్మ రక్షా యోగము అనేటటువంటి విధంగా బోధించినటువంటి జగద్గురు కృష్ణ పరమాత్మ గురువు కదండి. అలాంటి గురువులకు నమస్కరిస్తాం. అది అందువల్ల అర్జునుడు కూడా గురువైనటువంటి ఘట్టం ఒకటి ఉందండి. అరణ్యవాసం పూర్తి అయిన తర్వాత అజ్ఞాతవాసంలో అర్జునుడు బృహన్నల రూపం ధరించి గురువైనాడా లేదా? కాబట్టి ఏ శిష్యుడు ఏ విధంగా అస్త్రశస్త్రాది విద్యలు నేర్చుకున్నటువంటి వాడైనా అతను ఏ దేవేంద్రుని దగ్గర రంభా ఉర్వశులు మొదలైనటువంటి వారు చూపించినటువంటి ఏ నాట్య విభాగం ఉందో, నాట్య శాస్త్రం ఉందో, ఆ నాట్య శాస్త్రాన్ని ఉత్తర మొదలైనటువంటి వాళ్లకు విరాట పర్వంలో విరాటరాజు కొలువు కూటంలో బృహన్నల రూపంలో ఉండి అంతఃపుర స్త్రీలకు నాట్యం నేర్పించాడా లేదా ఉత్తరతో పాటుగా? కాబట్టి అర్జునుడు కూడా గురువు అయినాడు బృహన్నల రూపంలో, గుర్తించాలి. ఆధునిక కాలానికి కలియుగంలోకి వచ్చినట్టయితే ఒక అద్వైత సిద్ధాంతాన్ని స్థాపన చేసినటువంటి ఆదిశంకరులు, విశిష్టాద్వైతాన్ని ప్రపంచానికి అందించినటువంటి రామానుజాచార్యులు, ద్వైతాన్ని ప్రపంచానికి అందించినటువంటి మధ్వాచార్యులు, ప్రస్థానత్రయానికి బ్రహ్మసూత్రాలకు, ఉపనిషత్తులకు, భగవద్గీతకు ఈ మూడు కలిపి ప్రస్థానత్రయం అంటాం. ఈ మూడింటి కూడా వ్యాఖ్యానాలు ద్వైతపరంగా, అద్వైతపరంగా, విశిష్టాద్వైతపరంగా అందించినటువంటి పరమ గురువులు శంకర, రామానుజ, మధ్వాచార్యులు వారు. కాబట్టి ఆచార్యత్రయం అని వీళ్లకు నమస్కరిస్తాం. శ్రీచక్రాంకిత విశ్వదివ్య నగరీ సింహాసనాధ్యాసని అంకే లాలిత రామకృష్ణ చరితాం అని ఆచార్యత్రయం వాళ్లకు నమస్కరిస్తాం ఆ విధంగా. కాబట్టి శంకర, రామానుజ, మధ్వాచార్యులు ఆచార్యత్రయం నమస్కరిస్తాం. అందువల్ల గురువు శిక్ష బోధ మనకు అందాలి అని అంటాడు యోగి వేమన. అందుకొరకు ఆయన చెప్పిన పద్యం చూడండి ఎంత బాగుందో. గురువు శిక్ష లేక గురుతెట్లు కలుగురా, అజునికైన వాని అబ్బకైనా, తాళపు చెవి లేక తలుపెట్టులుడురా, విశ్వదాభిరామ వినురవేమా. ఎంత బాగుంది చూడండి. గురువు శిక్ష లేక గురుతెట్లు కలుగురా. గురుతంటే జ్ఞానం, అభిజ్ఞ. కాబట్టి గురువు శిక్ష లేక, గురువు బోధ లేక, ఆయన ఇచ్చే శిక్షణ లేక గుర్తు తెలియదు. ఇది 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 పదము, ఇది వాక్యము, ఇది పద్యము, ఇది గేయము, ఇది వచనము అనేటటువంటిది గురువు గారి ద్వారానే కదండి తెలిసేది. ఇవాళ గణిత శాస్త్రం కానీ, కంప్యూటర్ విజ్ఞానం కానీ, ఒక చరిత్ర కానీ, సాంఘిక శాస్త్రం కానీ, మానవీయ శాస్త్రాలు కానీ, విజ్ఞాన శాస్త్రాలు కానీ ఏవైనా గురుబోధల వల్లనే కదా తెలుస్తున్నది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరిట ఏఐ ఏదైతే ఇవాళ వస్తుందో అందులో పెట్టినటువంటి జ్ఞానం కూడా గురువు బోధ వల్ల కలిగిందే కదా. కాబట్టి ఒక మిషన్ ద్వారా జ్ఞానాన్ని మనకి ఇవాళ అందించడం వెనుక కూడా గురువే ఉన్నాడు కదా. దాన్ని తయారు చేసింది కూడా
గురువు లాంటి వ్యక్తే కదా. కాబట్టి ఆ విధంగా ఇవాళ గురువు శిక్ష లేక గురుతెట్లు కనుగురా అజునికైన వాని అబ్బకైనా. అజుడు బ్రహ్మ, బ్రహ్మకైనా కానీ బ్రహ్మ తండ్రికైనా కానీ గురుబోధ కావాల్సిందేనండి. మనకు తెలుసు గురువు ఎంతటి వాడు అనేటటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే, గురుడే తల్లియు తండ్రియు, గురువే దైవంబు బంధు కోటియుహితుడున్, గురుడే అని నమ్మిన సుస్థిర భావుల కన్నా కన్నమున్నదే చిక్కన్నా. కాబట్టి గురువే అన్నింటికి మూలం, తల్లి తండ్రి అంతా కూడా. త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ అని భగవంతుని భావించినట్టుగానే గురువులు భావిస్తారు. దీన్ని అలాగే తీసుకొని కృష్ణచిత్తకారుడు, నీవే తల్లియు తండ్రియు, నీవే నా తోడు నీడ, నీవే సకుడవు, నీవే గురుడవు దైవము, నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణ అంటాడండి. కాబట్టి గురువు హితుడు, గురువు తల్లి, గురువు తండ్రి, గురువు దైవం, గురువు బంధువు. గురువును నమ్ముకుంటే అన్ని కోరికలు తీరుతాయి. అన్ని కోరికలు అంటే జ్ఞానం ఉన్నట్టయితే ఎక్కడైనా మనిషి విజయాన్ని సాధిస్తాడు. విద్వాన్ సర్వత్ర పూజ్యతే. అలా విద్వాన్ కావడానికి కారణం ఎవరు? గురువు గారు. కాబట్టి ప్రపంచం ఇప్పుడు గురువు వల్ల నేర్చుకున్న ఈ విద్యనే కాకుండా పరిపూర్ణ జ్ఞానాన్ని ఎలా పొందుతాడు మనిషి అని ఒక ప్రశ్న. గురువు ద్వారా ఓ పావు భాగం, 1/4. శిష్యుడు తనంతకు తాను తన మేధాశక్తి చేత ఓ పావు భాగం పొందుతాడు. తోటి శిష్యుల వల్ల పావు భాగం పొందుతాడు. కాలక్రమంలో ఈ ప్రకృతి వాటి వల్ల కాలక్రమంలో ఇంకో పావు భాగం పొందుతాడు. ఇట్లా పూర్ణ జ్ఞానం పొందడానికి ఈ 4 కారణమవుతాయి. గురువు గారు కారణమవుతారు, తన మేధాశక్తి కారణమవుతుంది, అంతేకాకుండా తోటి శిష్యులు తన తోటి వారు కూడా చెప్తారు. ఆ తర్వాత కాలక్రమంగా మెల్లమెల్లగా తనకు తానే తెలవడం, ప్రకృతి అందించడం జరుగుతుంది. ఆ విధంగా అని చెప్తారు. దానికి ఒక అద్భుతమైన శ్లోకం ఎట్లా ఉందంటే, ఆచార్యాత్ పాదం ఆదత్తే పాదం శిష్యస్య మేధయా శిష్యస్వ మేధయా పాదం సబ్రహ్మచారిభ్య పాదం కాలక్రమేణ చ. ఇప్పుడు నేను చెప్పిన అర్థమేనండి ఇది. ఆచార్యుల వల్ల పావు భాగం, తన స్వశక్తి వల్ల పావు భాగం, సబ్రహ్మచారిభ్య అంటే తనతో పాటు చదువుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల పావు భాగం, చివరికి కాలక్రమంగా పావు భాగం. ఇట్లా అందుకే గురుబోధ కొనసాగించడమే గురు పూజ అనేది. ప్రకృతికి వందనం చేస్తాం, ప్రకృతి మనకు జ్ఞానం ఇచ్చింది, గురువుకు వందనం చేస్తాం. ఎలాంటి గురువు అని చెప్తూ, అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శిలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానం అనేటటువంటి అంధకారాన్ని దూరం చేసేవాడు. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శిలాకయ, జ్ఞానం అనేటటువంటి అంజనం పెట్టేటటువంటి వాడు. చక్షురున్మీలితం ఏన కళ్ళు తెరుచుకునేట్టుగా చేసేటటువంటి వాడైన తస్మై శ్రీ గురవే నమః. అలాంటి గురువు గారికి నమస్కారం అని. ఈ విధంగా గురువు గారికి సంబంధించినటువంటి అనేక విశేషాలతో కూడుకున్నది స్కాంద పురాణంలో గురుగీత ఉంది. అలాంటి గురుగీతలో అనేక శ్లోకాలు గురువు గారికి సంబంధించినటువంటివి, గురు తత్వానికి సంబంధించింది, గురువు బోధకు సంబంధించింది. అసలు గురువు ఏ విధంగా ఉండాలి అని చెప్పడానికి వందల శ్లోకాలు అందులో మనకు లభిస్తాయి. అందులో 1-2 చూద్దాం. గురువు గారి యొక్క గుణాలు ఎట్లా ఉండాలి అనేటటువంటిది చెప్పింది. దీని మీద పరమాద్భుతమైనటువంటి వ్యాఖ్యానం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అలా వ్యాఖ్యానగా వచ్చినటువంటి మనం అధ్యయనం చేస్తే గురుగీత ఎంత గొప్పగా చెప్పిందో ప్రపంచం మొత్తం అంగీకరించేటటువంటి విధంగా, గురువుగారు ఏ విధంగా ఉండాలి అనేటటువంటి చెప్పిన విధంగా ఇవాళ ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో గురుగీతను చదివాలి ఉపాధ్యాయుడు అనేది పెద్దలు చెప్తూ ఉన్నారండి. ఉపాధ్యాయ శిక్షణలో అంటే టీచర్ ట్రైనింగ్లలో గురుగీతను బోధించవలసిన అవసరం ఉన్నది అనేది స్వామీజీల యొక్క వాక్కు. మనకు అద్వైత ఆశ్రమాలు ఉన్నాయి, విశిష్టాద్వైత ఆశ్రమాలు ఉన్నాయి, ద్వైతాశ్రమాలు ఉన్నాయి, వ్యాసాశ్రమాలు ఉన్నాయి. ఆ ఆశ్రమాల గురువులు ఉన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కటక్ నుంచి కటక్ వరకు వివిధ ప్రాంతాలలో వివిధ భాషలలో బోధించేటటువంటి గురుసత్తములు ఉన్నారు. ఆ గురువులందరూ చెప్తున్నటువంటిది గురుగీత తప్పనిసరిగా అధ్యాపకులకు ఒక పాఠ్యాంశంగా ఉండాలి శిక్షణ తరగతులలో.
అంటే అధ్యాపకుడిగా ట్రైనింగ్ పొందుతున్న సందర్భంగా ఉండాలి అని చెప్తున్నటువంటిది. ఎలా ఉండాలి గురువులు అని చెప్తారు చూడండి. అలాంటి గురువులకు చేతి నమస్కరిస్తాం. తల్లి గురువు నమస్కరిస్తాం, తండ్రి గురువు నమస్కరిస్తాం, ప్రకృతి గురువు నమస్కరిస్తాం. మనకు ప్రత్యక్ష గురువు విద్య పెట్టించిన దగ్గర నుంచి పిహెచ్డి వరకు ఉన్నటువంటి గురువులు వీళ్ళకందరికీ కూడా వందనం చేస్తాం. అంటే వాళ్ళ మాట వాళ్ళ జ్ఞానాన్ని అనుసరించడమే వందనం అండి. ఒకరోజు వ్యాస పూర్ణిమ నాడు, గురు పూర్ణిమ నాడు మన గురువులను తలుచుకుంటాం. వేదవ్యాసుల వారి యొక్క చిత్రపటాన్ని పెడతాం. ఒక శిష్యుడు అడిగాడంట, గురువుగారు మీకెప్పుడు నేను పూజ చేయాలి అన్నట్ట. అంటే నేను పుట్టినరోజు నాడు నన్ను తలుచుకొని నేను చెప్పినటువంటి మంచి అంశాలు ఏవైనా ఉంటే వాటిని సమాజానికి ఉపయోగపడేటటువంటి విధంగా వాటిని ఆచరించడమే. నన్ను తలుచుకొని నమస్కరించి నేను చెప్పినటువంటివి ఆచరిస్తే చాలు అన్నారు. ఇట్లాగే మరొక శిష్యుడు, గురుగారు మీరు ధర్మ అర్థ కామ మోక్షాలు ఇవన్నీ భారతాది గ్రంథాలలో చెప్పారు కదా, ఇవన్నీ ఇప్పుడు నడుస్తున్నాయా అని అంటే అప్పుడు ఊర్ధ్వబాహు విరౌమ్యేష నచ కశ్చిత్ శృణోతి మే ధర్మాదర్థశ్చ కామశ్చ సధర్మ కిం న సేవ్యతే అన్నారంటండి వ్యాసుల వారు. రెండు చేతులు పైకెత్తి మొత్తుకొని నేను చెబుతున్నాను, ధర్మాన్ని అనుసరించి అర్థకామాలు పొందండయ్యా అంటున్నాను. కానీ ధర్మాన్ని వదిలేసి అర్థకామాల వెంబడి ఈ జనం పరిగెత్తుతున్నారని వేదవ్యాసుల వారు భారతాది గ్రంథాలు, హరివంశాది గ్రంథాలు, ఈ పురాణాలు ఇవన్నీ రచించిన తర్వాత ఒక శిష్యునితో అన్నటువంటి మాటగా ఇది ప్రగుల ప్రచారంలో ఉంది. కాబట్టి ధర్మాన్ని వదిలిపెట్టారు, అర్థకామాల వెంబడి పరిగెత్తుతున్నారు అని. అంటే ద్వాపరయుగం చివరిలోనే ఈ విధమైన పరిస్థితి ఉంటే కలియుగంలో ఇక ఎలా ఉంటుంది? కాబట్టి ఒక్కసారి గురుగీతలో చెప్పినటువంటి గురువు ఎలా ఉన్నాడు, ఆ గురువును అనుసరించే శిష్యులం ఎలా ఉండాలి అనేటటువంటిది అధ్యయనం చేయడానికి వీలుంటుంది. వ్యాసాశ్రమ వ్యవస్థాపకులైనటువంటి సద్గురు మహర్షి మలయాళ స్వాముల వారు శుష్క వేదాంత తమోభాస్కరం అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథాన్ని వ్రాశారండి. అందులో ఈ విషయాలు చాలా వివరంగా వారు చెప్పారు. ముఖ్యంగా ఈ లోకంలో బోధ గురువులు, బాధ గురువులు ఉన్నారన్నాడండి వారు. ఆ గురువు యొక్క తత్వం చెప్పుకొని ఈ బోధ గురువులు, బాధ గురువులు ఎట్లా ఉంటారు అనేటటువంటిది. మంచి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా బోధ గురువులండి. అలా కాకుండా మరొక రకంగా మంచి వాళ్లకు వ్యతిరేకంగా వివరించే వాళ్ళంతా బాధ గురువులండి. వారు అన్నటువంటి మాట ఇది. అంటే ఏ విధంగా ఆధ్యాత్మిక జ్ఞానం ప్రపంచానికి అందాలి అన్నటువంటి విధంగా ఆశ్రమాలు స్థాపించి సామాజిక జీవనంలో ఒక చైతన్యాన్ని నిర్మాణం చేసే ప్రయత్నం చేసి భగవద్గీతాది గ్రంథాల ద్వారా మానవుల్లో కర్మ యోగ శక్తిని, జ్ఞాన యోగ స్థితిని, భక్తి యోగం ద్వారా ఏ విధంగా ముందుకు నడవాలి అనేటటువంటి ఒక తత్వాన్ని సామాజిక జీవనంలో అద్భుతంగా అందించినటువంటి మహాత్ములైనటువంటి వారు చెప్పిన మాట అది. కాబట్టి ఎలా ఉండాలి గురువు గారు? చాతుర్యవాన్ వివేకీ చ అధ్యాత్మ జ్ఞానవాన్ శుచి మానసం నిర్మలం యస్య గురుత్వం తస్య శోభతే. విజ్ఞానం ఉండాలి, చాతుర్యవంతుడై ఉండాలి, వివేకీచ విజ్ఞానం కలిగి ఉండాలి, అధ్యాత్మ జ్ఞానవాన్ అధ్యాత్మ జ్ఞానం ఉండాలి, భౌతిక జ్ఞానం కాదు, అధ్యాత్మ జ్ఞానం ఉండాలి, శుచి శారీరక మానసిక వాచిక శుచి ఉండాలి, త్రికరణ శుద్ధి ఉండాలి, మానసం నిర్మలం యస్య మనస్సు కల్మషంతో ఉండకూడదు, మనస్సు నిర్మలంగా ఉండాలి, గురుత్వం తస్య శోభతే అప్పుడే గురుత్వం శోభిస్తుంది అంటారండి గురుగీతలో ఈ శ్లోకం ద్వారా. కాబట్టి గురువుగారు ఎలా ఉండాలి అనేటటువంటి దానికి చూడండి ఎంత బాగుందో. చిత్రత్వము ఉండాలి, వివేకము ఉండాలి, అధ్యాత్మ జ్ఞానము ఉండాలి, త్రికరణ శుద్ధి ఉండాలి, మనస్సు నిర్మలంగా ఉండాలి. వారు గొప్ప గురువు అని, ఆ గురువు ప్రకాశిస్తారు అని. ఆ తర్వాత గురువులు ఎలా ఉండాలి? గురవో నిర్మలా శాంతా సాధనో మిత భాషిణ కామక్రోధ వినిర్ముక్తా సదాచారా జితేంద్రియ. ఇందులో ఒక్కొక్క పదానికి ఒక 10 నిమిషాలు వ్యాఖ్యానం చేసుకోవచ్చండి. సరే, మనకున్న సమయం దృష్ట్యా గురవో నిర్మలా శాంత, నిర్మలుడై ఉండాలి గురువు అంటే మనస్సు పరిశుద్ధంగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి, శాంతా శాంతుడై ఉండాలి.
తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు, తద్దయుసుమతి అని సుమతి సిద్ధకారుడు చెప్పాడు కదా. కాబట్టి కోపం రాకుండా ఉండాలి, శాంతం ఉండాలి, నిర్మలుడై ఉండాలి, శాంతుడై ఉండాలి, సాధకుడై ఉండాలి. అంటే ఏ పని మనం చేసినా కానీ సాధన వల్లనే అన్ని సాధ్యం అవుతాయి. మళ్ళీ యోగి వేమన గురించి చెప్పాలండి. ఆయన గొప్ప గురువు. అనగననగ రాగమతి శైల్లుచునుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన, విశ్వదాభిరామ వినురవేమ సాధనో అన్నాడు ఇక్కడ. అంటే సాధన చేసేవాడై ఉండాలి. అంటే దేనికైనా కానీ సంకల్పం మనసులో కలిగిన తర్వాత సాధన చేయాలండి. సాధన మనస్సుతో, బుద్ధితో, శరీరంతో చేసేది. తర్వాత సాధనో మితభాషిణ, అనవసరంగా మాట్లాడొద్దు. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. మితభాషిణుడై ఉండాలి. అంటే అమిత భాషణుడు కావద్దండి, మితభాషిణుడై ఉండాలి. తర్వాత కామక్రోధ వినిర్ముక్తా, మనస్సులో అనేక రకాల కోరికలు కలుగుతాయి, శారీరక వాంఛలు కలుగుతాయి. వీటి నుండి ముక్తుడు కావాలి, క్రోధం నుంచి ముక్తుడు కావాలి. కాబట్టి కామక్రోధ వినిర్ముక్త, ఈ రెండింటి నుంచి విముక్తుడు కావాలి, ఈ రెండింటికి దూరంగా ఉండాలి. సదాచారుడై ఉండాలి. ఆచారాలు, దురాచారాలు, సదాచారాలు రెండు ఉంటాయండి. సంప్రదాయాన్ని అనుసరించి ఏది సదాచారం ఏది దురాచారం అనేటటువంటిది చెప్పబడుతుంది. కాబట్టి సదాచారుడై ఉండాలి. జితేంద్రియ, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడై ఉండాలి. అంటే గురువు గారు నిర్మలుడై ఉండాలి, శాంత మనస్కుడై ఉండాలి, సాధకుడై ఉండాలి, మితభాషణుడై ఉండాలి, కామక్రోధాలకు దూరంగా ఉండాలి, వాటిని విడిచిపెట్టాలి, సదాచార సంపన్నుడు కావాలి. అంతేకాదు జితేంద్రియుడై ఉండాలి అనేటటువంటి విధంగా గురుగీతలో ఉన్నటువంటి విషయాలండి. అంతేకాదు ఆచార్యో వేద సంపన్నో విష్ణు భక్తో విమత్సర, యోగజ్ఞో యోగ నిష్ఠశ్చ సదా యోగాత్మక శుచి. ఎలాంటి వాడు గురువు అనేటటువంటి దానికి ఆచార్యో, ఆచారములను సదాచారములను పాటించేవాడు ఆచార్యుడై ఉండాలి. అంతేకాదు వేద సంపన్నో, వేద విజ్ఞానం అంతా తెలిసినటువంటి వాడై ఉండాలి. వేదాలు మనకున్నటువంటి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము అనబడేటటువంటి ఈ వేదము యొక్క జ్ఞాన సంపన్నుడై ఉండాలి. వేద సంపన్నం. విష్ణు భక్తో, విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమాత్ముడైనటువంటి విరాట్మూర్తి విష్ణు భక్తుడై ఉండాలి. ఈ విశ్వమే విష్ణు రూపం అనేటటువంటిది విష్ణు సహస్రనామాల్లో మనకు తెలుస్తుందండి. ఎలాగా? విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు, భూతకృత్ భూతభృద్భావో భూతాత్మ భూత భావన. కాబట్టి విష్ణువు ఈ విశ్వం, కాబట్టి విశ్వానికి భక్తుడై ఉండాలి. అంటే విశ్వమంతా పరమాత్మే అని, అణువునా పరమాత్మనే అని. పిల్లలు ఆడుతూ ఆడుతూ ఒక మాట అంటుంటారండి, కంకర్ కంకర్ మే శంకర్ హే. నరుడు, నారీముడి అందరిలో నారాయణమూర్తి ఉన్నాడు అన్న. కాబట్టి అణువునా పరమాత్మ ఉన్నాడు అన్నట్టు. కాబట్టి విష్ణు భక్తో, ఈ సృష్టికి భక్తుడై ఉండాలి. విష్ణు భక్తో, విశ్వానికి భక్తుడై ఉండాలి. విష్ణుమూర్తి భక్తుడై. విమత్సర, మాత్సర్యం, ఒకరి మీద తనకు కోపము, మత్సరము, అసూయ, పగ ఉండకూడదు. విమత్సరుడై ఉండాలి. యోగజ్ఞో, యోగము యొక్క తత్వము తెలిసి ఉండాలి. యోగం అంటే ఏంటి? జీవుడు దేవుడు ఏమిటి అని చెప్పేదే యోగం. కాబట్టి జీవుడు దేవునికి సంబంధించిన ఈ రెండు తత్వాలు తెలవాలి. అంటే ఆత్మ పరమాత్మల తత్వం తెలవాలి. యోగజ్ఞుడు అతడు. యోగనిష్ట, ఆ యోగాన్ని పాటించేవాడై ఉండాలి, యోగనిష్ఠుడై ఉండాలి. యోగం తెలవడమే కాదు, దాన్ని ఆచరించేటటువంటి వాడై ఉండాలి. ప్రాణాయామం మొదలైనవి యోగనిష్ఠుడితోటి ఆచరించాలి. సదా యోగాత్మక శుచి, ఎల్లప్పుడూ యోగి అయి ఉండాలి, యోగాత్మకుడై ఉండాలి. శుచి, నిరంతరము తాను పవిత్రంగా ఉండాలి. కాబట్టి గురువు గారి లక్షణాలను చూస్తే నిజంగా గురువు దైవస్వరూపుడు అనేటటువంటి భావన ఎవరికైనా కలుగుతుందండి. గురుగీత అంత గొప్పగా స్కందంలో మనకు అందించారు వేదవ్యాసుల వారు. ఆచార్యుడు వేద సంపన్నుడై ఉండాలి, విష్ణు భక్తుడై ఉండాలి, మాత్సర్యం లేనివాడై ఉండాలి, యోగ విషయాలన్నీ తెలిసి ఉండాలి, యోగ రహస్యాలు, యోగ నిష్ఠు, తాను యోగా చేస్తూ ఉన్నటువంటి వాడై ఉండాలి. ఎప్పుడూ కూడా యోగాత్మకుడై, అంటే ఈ జీవునిలో ఆ దేవుణ్ణి నిలుపుకున్నటువంటి వాడై ఉండాలి.
శుచి అయి ఉండాలి అని. ఇలా ఉన్న గురువులు దొరుకుతారా అని ఇక్కడ లోకంలో వీళ్ళందరూ కూడా బోధ గురువులండి. ఇప్పుడు మనం ఎవరెవరినైతే వింటూ వచ్చామో, ఎంత గొప్ప వాళ్ళు వర్ణింపబడ్డారో వాళ్ళందరినీ గురించి విన్నాం కదా. అన్ని దానములకు అన్నదానము గొప్ప కన్నవారు కన్న గనులు లేరు, ఎన్న గురుని కన్న ఎక్కుడు లేరయా విశ్వదాభిరామ వినురవేమా. ప్రపంచంలో గురువు కన్నా ఎక్కువ లేరు అనేటటువంటి విధంగా అలాగా చెప్పినటువంటి వేమన పద్యం మనకు గుర్తుంది కదా. అంతేకాదు శిష్యునికి ఒక అద్దం ఇచ్చేట గురువు గారు. ఇచ్చి, నాయన ఈ అద్దము ఎవరి వైపు తిప్పితే వాళ్ళల్లో ఉన్నటువంటి మంచి చెడు నీకు ఆ అద్దంలో కనిపిస్తాయన్నట్టు. అప్పటి నుంచి ఈ అద్దాన్ని ఎవరంటే వాళ్ళ దిక్కు తిప్పి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని తెలుసుకుంటున్నట్ట. కొన్నాళ్ళ గురువు గారు అడిగారు, నాయన నీవు లోకాన్ని చూసావా? లోకులు అందరినీ నీవు దర్శించావా? నీ దగ్గరికి వచ్చినటువంటి పెద్ద మనుషులలో చాలా గొప్పవాళ్ళు నీకు కనిపించారా అని అంటే, గురువుగారు ఈ అద్దము అందరి వైపు తిప్పాను, నాకు ఎవరూ మంచివారు కనిపించలేదు అని. అలాగా, అయితే నీ వైపు తిప్పుకో అన్నట్ట గురువుగారు. అప్పుడు శిష్యుడు తన వైపు తిప్పుకుంటే తనలో ఉన్నటువంటి అవలక్షణాలన్నీ కనిపించాయంట. అందుకొరకే లోకం ఏమంటుందంటే, గురువులు ఏమంటారంటే, మొట్టమొదలు నీవు నీ లోపలికి చూసుకో, లోకాన్ని చూసే ముందు లోనికి చూసుకోరా బిడ్డ అంటారు. అంటే లోనికి చూసుకుంటే నీలో ఉన్నటువంటి ఏ మంచి ఏ చెడు ఎన్ని విధాలుగా ఉందో ఆ మంచిని నీవు నిర్మాణం చేసుకుని విస్తరింపజేసుకుంటావు, చెడును తొలగింపజేసుకుంటావు. నిన్ను నీవు తీర్చిదిద్దుకున్న తర్వాత లోకాన్ని తీర్చిదిద్దు. లోకం గురించి ఆలోచించే ముందు నీ గురించి నీవు ఆలోచించు, మొదట నీవు దర్శనం చేసుకో అని గురువు గారు ఈ అద్దం కథ చెప్తారండి. ఆ విధంగా అందుకే గురుగీతలోని ఒక శ్లోకాన్ని పరమాద్భుతంగా సద్గురు మహర్షి మలయాళ స్వాములు ఎవరు వ్యాఖ్యానం చేశారు, బోధ గురువులు బాధ గురువులు అని. ఎవరు బోధ గురువులు ఎవరు బాధ గురువులు అని అంటారు గురువు గారు? చూడండి, గురవో భవస్సంతి శిష్య విత్తాపహారక, గురవో భవస్సంతి శిష్య విత్తాపహారక. శిష్యుల యొక్క విత్తాన్ని అపహరించేటటువంటి గురువులు భవస్సంతి చాలా మంది ఉన్నారు. శిష్య విత్తాపహారక తమేకం దుర్లభం మన్యే శిష్య కృత్తాపహారకం. కానీ ఒక్కడైనా దొరకడం లేదు శిష్యుని యొక్క హృదయ తాపాన్ని దూరం చేసేటటువంటి వాడు అనేది ఇది గురుగీతలోనే రాయబడ్డదండి. కాబట్టి శిష్యుల యొక్క హృదయ తాపాన్ని దూరం చేసేటటువంటి వాడు నిజమైనటువంటి బోధ గురువు. శిష్యుల యొక్క విత్తాన్ని అపహరణ చేసేటటువంటి వాడు నిజమైనటువంటి బాధ గురువు. కాబట్టి బోధ గురువులు బాధ గురువులు ఉన్నారు. బోధ గురువులను గుర్తించి బోధ గురువుల దగ్గరికి మీరు వెళ్ళండి అని ఈ విధంగా బోధ చేసిన పుణ్యాత్ముడు శుష్క వేదాంత తమో భాస్కరాన్ని వ్యాఖ్యానం చేసిన సద్గురు మహర్షి మలయాళ స్వామి వారు. కాబట్టి అలాంటి గురువులను మనం భావించాలి, వారి దరి చేరాలి, వాళ్ళు చెప్పే మార్గాన్ని అనుసరించాలి. అది ఆ గురువులు సరైన మార్గంలో నడిస్తే శిష్యుడు సరైన మార్గంలో నడుస్తాడు. ఓ చిన్న ఉదాహరణ చెప్తారండి. ఓ గురువు ఎప్పుడూ కూడా స్త్రీల ముఖం చూడకూడదు, స్త్రీల దగ్గరికే వెళ్ళకూడదు. అలా వాళ్లకు సమీపంగా ఉన్నట్టయితే మనసు పాడైపోతుంది అని ఎప్పుడూ స్త్రీల గురించి చెప్పేవాడంట. ఒక శిష్యునికి తన సన్నిహితమైనటువంటి శిష్యునికి ఎప్పుడు చెప్పేవాడు అట్లా. ఆ గురువు శిష్యుడు ఇద్దరు కూడా ఒక చిన్న నది దాటవలసిన అవసరం వచ్చింది. నది దగ్గరికి వచ్చారు. ఎలా దాటాలని అక్కడ ఒక అమ్మాయి, ఒక యువతి ఎదురు చూస్తున్న, ఎవరైనా తోడుంటే అవతలికి దాటొచ్చు అని. నాయన నన్ను అవతలికి తీసుకుపోతారని చేతి దండం పెట్టిందంట. శిష్యుడు గురువు దిక్కు చూశాడు, గురువు వద్దని సైగ చేశాడు. ఆమె దగ్గర కాళ్ళు పట్టుకునేంత దండం పెట్టింది. దగ్గరికి వచ్చేసి, నన్ను అవతలికి తీసుకపోండి. మోకాళ్ళ లోతు నడుముల లోతు నీళ్లు ఉన్నాయి ఆ ప్రవాహంలో. గురువుగారు కోపంతో చూస్తూ ముందుకు వెళ్ళిపోయాట. ఇక శిష్యుడు దయదలిచి కాదు, ఆమెను అవతల రోడ్డుకు తీసుకొని వెళితే అవతల వాళ్ళ యొక్క తల్లిదండ్రులు బంధువులు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళుతుంది. కొంత సాయం చేద్దామని ఆమె చేయి పట్టుకొని మెల్లగా నడిపించుకుంటూ మధ్యకు పోయే వరకు
తప్పనిసరిగా ఆమె నడుము మీద చేయి వేసి ఆమె జారిపడకుండా అవతల ఒడ్డు వరకు చిట్ట చివరికి పూర్తిగా మునిగిపోయే పరిస్థితి ఏర్పడితే ఎత్తుకొని కూడా వచ్చి ఒడ్డున దించేసి, అమ్మ ఇక జాగ్రత్తగా వెళ్ళండి అని దండం పెట్టి వెళ్ళాడు శిష్యుడు. గురువు ముందుకెళ్ళిపోయి శిష్యుడిని రాక కొరకు ఎదురు చూస్తూ కోపంతో చూస్తూ, చీ దుర్మార్గుడా, భ్రష్టుడా అని అనేక విధాలుగా తిట్టడం మొదలుపెట్టాట. ఆ రోజు మొత్తం తిట్టాడు, రెండో రోజు తిట్టాడు, మూడో రోజు తిడుతూనే ఉన్నాడు గురువుగారు. మూడో రోజు శిష్యుడు అన్నట్ట, గురువుగారు నేను ఆ యువతిని 3 గంటలు మోసానేమో ఆ నది దాటించడంలో, కానీ 3 రోజులు మీరు మోస్తున్నారండి గురువుగారు అన్నారండి. అంటే గురువుగారి మనస్సులో ఎప్పుడు ఆ స్త్రీయే ఉండి 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 ఈ 3 రోజులుగా శిష్యుని తిట్టిస్తుందన్నమాట. ఎంత బాగుంది చూడండి ఉదాహరణకి కథ. కాబట్టి మనస్సు ముఖ్యమండి, ఆచరణ ముఖ్యమండి. మనసులో ఏ కల్మషం లేదు. ఒకరిని రక్షించడంలో శిష్యుడు చేసినటువంటి కార్యము గురువును మించిన కార్యంగా అనేది భావించాలి. గురువుకు తత్వం బోధపడలేదు, శిష్యునికి తత్వం బోధపడ్డది. కాబట్టి ఇలాంటి శిష్యుడే గురువు కావాలి. కాబట్టి అందుకే చెప్తారు శివానంద సరస్వతి మహారాజు గారు గురువుగా తాను, ఒక గురువు యొక్క మాటను అనుసరించినటువంటి నిజమైన శిష్యుడు రేపు గురువు కాగలుగుతాడు అంటారండి. అందువల్ల ఏది మంచో ఏది చెడో తెలుసుకునేటటువంటి విధంగా ఉండాలని చెప్తూ, గురవో బహవస్సంతి శిష్య విత్తాపహారకం తమేకం దుర్లభం మన్యే శిష్య హృత్తాపహారకం అన్నటువంటి శ్లోకంలో ఎందరో గురువులు ఉన్నారు శిష్యుల యొక్క ధనాన్ని అపహరించేటటువంటి వాళ్ళు. కానీ ఒక గురువు దొరకడం కష్టము. శిష్యుని యొక్క హృదయ తాపాన్ని దూరం చేసే గురువు. ఒక వ్యాసుడు కానీ, ఒక వాల్మీకి కానీ, ఒక భరద్వాజుడు కానీ, ఒక విశ్వామిత్రుడు కానీ, ఒక అగస్త్యుడు కానీ, ఒక బృహస్పతి కానీ, ఇలాంటి గొప్ప గురువులు మనకు కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగాల్లో కనిపిస్తారు. ఆ గురువులు చెప్పినటువంటి మార్గంలో నడవలసినటువంటి అవసరం ఉంది. అత్రి అనసూయ పుత్రుడైనటువంటి దత్తాత్రేయుడు దత్త గురువుగా ప్రసిద్ధిగాంచినటువంటి ఆ గురువు గారు, ఈ ప్రపంచంలో గురువులు ఎందరో ఉన్నారు, ఒక్కరు కాదు 20 మందికి పైచిలకు గురువులు ఉన్నారు అంటాడండి. భూమి, గాలి, ఆకాశం, నీరు, అగ్ని, చంద్రుడు, సూర్యుడు, పావురం, కొండచిలువ, సముద్రం, మిడత, తుమ్మెల, ఏనుగు, తేనెటీగ, లేడి, తాబేలు, ముంగిస, లకుముకి పిట్ట, బాలుడు, కుమారిక, శరనిర్మాత, పాము, సాలిడు, కందిరి, ఈ విధంగా ఈ సృష్టి అంతా కూడా మనకు గురుబోధ చేస్తున్నది అని ఇంతమంది గురువులు ఈ మానవులకు ఉన్నారని చెప్తూ, భూమి నుంచి క్షమాగుణాన్ని పొందండి, వాయువు నుండి ప్రాణవృత్తితో సంతృష్టిని పొందండి, ఆకాశం నుంచి పరమాత్మ సర్వవ్యాపి అని తెలుసుకోండి, జలం నుండి నిర్మలత్వాన్ని పావనత్వాన్ని పొందండి, అగ్ని నుండి సర్వభక్షకత్వాన్ని ఉన్నటువంటి దాన్ని నేర్చుకోండి, చంద్రుని నుంచి క్షేవృద్ధులు ఉన్నాయనేది గుర్తుపెట్టుకోండి, సూర్యుని నుంచి వస్తు స్పర్శ అనాసక్తి గుర్తుపెట్టుకోండి, పావురం నుంచి ఆలుబిడ్డలపై అత్యాసక్తి వల్ల కలిగే పరిణామాన్ని గుర్తుంచుకోండి, అజగరం అనే పెద్ద పాము నుంచి ఎప్పుడు ఏది లభిస్తుందో దాని మీదనే దృష్టి పెట్టాలి కానీ ఇంకా ఆశపడవద్దు అని దృష్టి పెట్టుకోండి అని ఈ విధంగా చెబుతూ, సముద్రం నుంచి ప్రసాద గాంభీర్యాలు నేర్చుకోండి, సుఖదుఖాలు సమానం అని గుర్తుపెట్టుకోండి, శలభం మిడత అగ్ని వైపు పరిగెత్తుతుంది కాబట్టి ఆసక్తి అంతా ఉండకూడదని గుర్తుపెట్టుకోండి, తేనెటీగ నుంచి కూడబెట్టడం అనేటటువంటిది ఏమిటి, దానివల్ల కలిగే ఫలితం ఏంటో నేర్చుకోండి, ఏనుగు నుంచి స్పర్శాసుఖం వల్ల కలిగే ప్రమాదం ఏంటి, నష్టం ఏంటి గ్రహించండి, తుమ్మెద వల్ల సారగ్రహణం ఎలా చేయాలి అనేది తెలుసుకోండి, లేడి వల్ల గానాసక్తితో కలిగినటువంటి అనర్థాలు ఏంటి అని గుర్తుపెట్టుకోండి, చేప నుండి జిహ్వాచాపుల్యం వద్దు అనేది గుర్తుపెట్టుకోండి, వేశ్య నుండి నిరంతర నిరీక్షణ వల్ల కలిగే నైరాస్యం ఆ తర్వాత అనారోగ్యాన్ని గుర్తుపెట్టుకోండి, చెకుమికి అంటే లకుమికి పిట్ట వల్ల విషయ విరక్తి అనేది నేర్చుకోండి, బాలుడి నుంచి నిరంతరం నిశ్చింతగా ఉండడం అనేది నేర్చుకోండి, కుమారి నుంచి పెళ్లిగాని అమ్మాయి నుంచి సాంగత్య త్యాగం అనేది ఉండాలని గుర్తుపెట్టుకోండి, శర నిర్మాత అంటే బాణం తయారు చేసేటటువంటి అతని నుంచి ఏకాగ్రతను నేర్చుకోండి, మామూలు పాము నుంచి ఒంటరితనాన్ని, సర్వ వస్తువుల యొక్క సర్వత్రా సంచారాన్ని నేర్చుకోండి, భ్రమర కీటక నుండి ఎరుడి వస్తువుల యొక్క సారూప్యాన్ని పొందడం అనేది నేర్చుకోండి, సాలెపురుగు నుంచి ఈ సృష్టి లయాలు ఎలా నిర్మాణం చేయాలని నేర్చుకోండి,
కందిరీగ వల్ల లక్ష్య జ్ఞానం అంటే కుట్టడంలో లక్ష్య జ్ఞానం నేర్చుకోండి. తాబేలు వల్ల జిహ్వా చాపల్యం అనేటటువంటిది ఏమిటి అని తెలుసుకోండి. ముంగిస వల్ల దొరికిన దాంతో తృప్తి పడడం నేర్చుకోండి. ఎవరికి వారికి వారి శరీరమే గురువు అనేది గుర్తుంచుకొని జీవితాన్ని కొనసాగించండి అని ఆ అత్రి అనసూయల పుత్రుడైనటువంటి దత్తాత్రేయ గురువులు చెబుతారండి. కాబట్టి ఇన్ని విధాలుగా మనం ఆలోచిస్తే ఈ ప్రపంచంలో గురువుకు ఎంత గొప్ప స్థానం ఉంది అనేది తెలుస్తుంది. ఈ ప్రపంచం అంతా కూడా మనకు గురు బోధనే చేస్తుంది. కణం కణంలో కూడా మన జ్ఞానాన్ని అందించేటటువంటి శక్తి ఈ విషయంలో ఉంది అని తెలుస్తుంది. అంతేకాదు రాజ్యాన్ని పరిపాలించేటటువంటి ఎవరెవరు తప్పులు చేస్తారు అంటే రాష్ట్రముననైన పాపంబు రాజు బంధు, చితుపు పాపంబు మరి పురోహితుని బంధు, శిష్యు పాపంబు చితుపు పాపంబు మరి పురోహితుని బంధు, శిష్యు పాపంబు గురు బంధు క్షితితలానా. ఇందులో మధ్యలో ఒకటి మిస్ చేసినాము. మగువ చేసిన పాపంబు మొగని బంధు. ఇవి కొద్ది మనకు వైరుధ్యంగా కనిపించిన రాజ్యంలో జరిగేటటువంటి పాపం ఎవరిది అంటే రాజుగారికి తగులుతుంది. తర్వాత ఈ మగువ చేసిన పాపం భర్తకు తగులుతుంది. శిష్యుడు చేసినటువంటి పాపం గురువుకు తగులుతుంది. కాబట్టి ఎవరెవరు ఏ విధంగా ఉండాలి అనేటటువంటిది శిష్యు పాపంబు గురు పొందు క్షితితలానం. అందువల్ల గురువు గారు తమ శిష్యులను సరి అయినటువంటి మార్గంలో నడిచేటటువంటి విధంగా వారికి బోధ చేయడం, సరి అయినటువంటి మార్గాన్ని వారికి అందించడం అనేటటువంటి తెలుసుకోవాలండి. ఒక చిన్న ఉదాహరణ, గురువు గారు గొప్పగా బోధ చేశారు. ఆయన పెద్దవారు అయిపోయినారు. ఆయన ఇంట్లో ఉన్నారు. ఇద్దరు శిష్యులు ఆయన చూడ్డానికని వచ్చారు. ఆయన దగ్గర చదువుకున్న వాళ్ళేనండి. అయితే ఎవరు ఏ విధంగా సిద్ధమవుతారు, ఎవరు ఏ జ్ఞానాన్ని పొందుతారు, ఏమి సమాజంలో వారు ఆచరిస్తూ ఉన్నారు అనేటటువంటిది వాళ్ళ ఆచరణను బట్టే తెలుస్తుంది కదా. గురువు గారి దగ్గరికి వచ్చేటటువంటి వీళ్ళిద్దరు కూడా గురువు గారికి చెరో కానుక తీసుకొని వచ్చారు. గురువు గారు లోన ఉన్నారు, వీళ్ళు బయట ఎదురు చూస్తూ కూర్చున్నారు. అలా కూర్చొని గురువు గారు వచ్చిన వెంబడే ఆయన దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు తెచ్చినటువంటి కానుకలు ఇచ్చేశారండి. ఇచ్చిన ఈ రెండు కానుకలు కూడా ఇచ్చిన తర్వాత ఒక శిష్యుడు తెచ్చినటువంటి కానుకనేమో టెంకాయ, కొబ్బరికాయ, మరొక శిష్యుడు తెచ్చినటువంటి కానుకనేమో మామిడి పండు, నిగనిగ మెరిసేటటువంటి రసాలం లాంటి మామిడి పండు. ఈ రసాలం మామిడి పండు తెచ్చినటువంటి శిష్యుడు అనుకుంటున్నాడు, నేను తెచ్చిన మామిడి పండు ఎంత తీయడిది, దీని నిండా రసం ఉంటుంది, ఇది ఎంతో మధురంగా ఉంటుంది. వాడు ఆ శిష్యుడు విధవ ఎలాంటి కానుక తీసుకొచ్చారు గురువు గారికి, నార నార పీచు పీచు గట్టిగా ఉండేటటువంటి తీసుకొచ్చాడు, అది అలాంటి కానుక తెచ్చాడు వాడి ముఖంలాగా అని అవతలి వాడిని తాను తక్కువ చేసి మనసులో అనుకుంటూ గురువుగారు వచ్చిన వెంబడే ఇద్దరు కూడా తాము తెచ్చిన కానుకలు ఇచ్చారు. శ్రీఫలం, కొబ్బరికాయ, టెంకాయ ఓ శిష్యుడు ఇచ్చాడు. దండం పెట్టి పాదప్రణామం చేసి కూర్చున్నాడు. ఈ మామిడి పండు తెచ్చినటువంటి శిష్యుడు గురువుగారికి ఇచ్చి, గురువుగారు నేను ఎంత మంచి కానుక తెచ్చానో చూడండి, తీయటి మంచి మామిడి పండు అన్నాడు. ఉండబట్టలేక నేనే గొప్ప కానుక తెచ్చాను అనేటటువంటిది బయటపడుతూ వాడు చూడండి ఎట్లాంటి కానుక తీసుకొచ్చాడు, గట్టిగా నార నార పీచు పీచు వాడి మొహంలాగా అన్నాడండి. అంటే వీడి సంస్కారాలు ఇవి. దాంతో గురువు గారు ఇద్దరికి ఒకే విధంగా పాఠం చెప్తారండి. ఉత్తరరామచరిత్రంలో భగవతి అంటాడు, ఒసగును విద్య ప్రాజ్ఞునకు ఓగునకు గురు ఒక్క రీతినే అని. గురువు గారు తరగతి గదిలో ఉన్నటువంటి ప్రాజ్ఞునికి, ఓగునికి, చురుకైన బుద్ధి కలిగిన వాడికి, మంద బుద్ధి కలిగినటువంటి వారికి ఎంతమంది కూర్చున్నారో అందరికి ఒక విధమైన పాఠం చెప్తాడు. అద్దంలో బింబం కనిపిస్తుంది, మట్టి ముద్దలో కనిపించదు అంటాడండి. కాబట్టి ఈ శిష్యుడేమో కొంత అహంకారము, తానే గొప్పవాడు అనుకునే శిష్యుడు. కానీ ఆ శిష్యుడు ఆ కానుక ఇచ్చి దండం పెట్టి కూర్చున్నాడు వినయ సౌశల్యంతో. అప్పుడు గురువుగారు అన్నారు, నాయనా మీరు తెచ్చిన ఈ రెండు కానుకలు గొప్పవే, కానీ నువ్వు తెచ్చిన ఈ కానుక ఉందే, అతడు తెచ్చిన కానుక నువ్వు తెచ్చిన కానుకలో నువ్వు తెచ్చిన ఈ కానుక ఉందే,
ఇది రసాలమే, తీయగానే ఉంటుంది. కానీ ఇందులోన ఉన్నటువంటి టెంక ఎవరు తినరు నాయన, దాన్ని పారవేస్తారు అన్నాడు. తర్వాత ఆ శిష్యుడు తెచ్చాడే, పైకి నారగానే పిచ్చిపిచ్చిగానే ఉండొచ్చు, గట్టిగానే ఉండొచ్చు, కానీ లోన అతి పవిత్రమైన కొబ్బెర, ఏ అంటూ సొంటు ఏ మత్స సోకనటువంటి కొబ్బెర ఉంటుంది. కొబ్బరి నీళ్లు ఉంటాయి, అవి శక్తిని ఇస్తాయి, శుచిగా ఉంటాయి, రుచిగా ఉంటాయి, అవి పవిత్రమైనటువంటివి. అందుకే భగవంతుని కొబ్బరి నీళ్లు సమర్పిస్తాం, కొబ్బరి సమర్పిస్తాం, టెంకాయ సమర్పిస్తాం. అది అతని హృదయాన్ని తెలియజేస్తుంది. నాయన, నువ్వు తెచ్చిన మామిడి కాయలు, మామిడి పండులోని ఏ టెంక ఉందో అది నీ హృదయాన్ని తెలియజేస్తుంది అని. టెంకను పారేస్తారంటే గట్టిగా ఉంది ఈ హృదయం అని అర్థం. ఇద్దరికి ఒకే గురువు పాఠం చెప్పాడు, కానీ ఇద్దరిలో ఉన్నటువంటి తేడా చూడండి. అంటే వాళ్ళు తెచ్చినటువంటి కానుకలలో వాళ్ళ సంస్కారాలు బయటపడ్డాయి. ఆ బయటపడ్డటువంటి విధంగానే మనకు ఒక అరుణికత, ఒక సత్యకాముని కథ, ఒక అష్టావక్రుని కథ, ఈ విధంగా గొప్ప గొప్ప గురువులు ఎవరెవరు ఏ ఏ సందర్భాలలో ఏ విధంగా గురు బోధను అనుసరించి ముందుకు నడిచి ధర్మ సంస్థాపన నిమిత్తం గురువు గారి యొక్క ఆలోచనలు నెరవేర్చారు ఒక అర్జునునిలాగా. కాబట్టి ఆ విధంగా గురుబోధలు ఎప్పుడు ఎక్కడ కేజీ నుంచి పీజీ వరకు అని వాళ్ళ మనం అనుకుంటున్నాం. ప్రాచీన కాలంలో అయినట్టయితే పుణ్యాశ్రమాలలో గురువులందరూ బోధించిన అపూర్వమైన బోధలు ఏవైతే ఉన్నాయో అవి ఏ తత్వాలుగా, సాంస్కృతిక గ్రంథాలుగా, సంస్కారాలు అందించేటటువంటి నియమశీలమైనటువంటి అంశాలుగా, మానవతా మూల్యాలను తెలిపేటివిగా, నైతిక విలువలను అందించేటటువంటి విధంగా గురువులు ఏ ఏ గ్రంథాలను స్వీకరించి ఏ ఏ అంశాలు బోధించారో వాటిని ఓన్ చేసుకుంటూ, సొంతం చేసుకుంటూ ఏ శిష్యులు ఎదుగుతారో ఆ శిష్యులు ఈ ప్రపంచానికి మేలు చేసినటువంటి వాళ్ళు అవుతారు. విశ్వశ్రేయ కావ్యం అన్నటువంటిది నిజమవుతుంది. విశ్వశ్రేయస్సుకే గురుబోధలు, విశ్వశ్రేయస్సుకే శిష్యుని యొక్క అనుసరణలను భావిద్దామండి. ఈ విధంగా సంస్కృతి సంపదలో ఈ అవకాశం నాకు కల్పించిన సంస్కృతి బంధువులకు ధన్యవాదాలు చెప్తూ గురువులందరికీ మరొక్కసారి వందనం సమర్పిస్తూ సెలవు. నమస్కారం. సంస్కృతి గురువందనం. సంస్కృతి అనే శీర్షికలో మన సంస్కృతిలో గురువందనం అనే అంశం మీద విపులంగా చాలా విశ్లేషణాత్మకంగా ప్రసంగించిన ఆచార్య కశిరెడ్డి వెంకటరెడ్డి గారికి ధన్యవాదాలు.